తన 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీగా జీవించిన పోరాట యోధుడు చంద్రబాబు. ఎందుకు అంతలా బాబు గొప్పోడని చెబుతున్నానంటే మీరు గమనించండి. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ కుటుంబం వ్యాన్పిక్, లేపాక్షి, ఓబులాపురం, జలయజ్ఞం, సరస్వతి పవర్, లిక్కర్ స్కామ్, మైనింగ్, భూకబ్జాలు, ఎర్రచందనం, స్మగ్లింగ్ లాంటి అనేక లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది. కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ టీడీపీ ప్రయాణంలో ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు కానీ ఫలానా కుంభకోణానికి పాల్పడ్డారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే టక్కుమని ఒక్కటైనా చెప్పగలుగుతారా? అసలు కుంభకోణాల దాకా ఎందుకు? కనీసం ఎన్టీఆర్ కానీ చంద్రబాబు కానీ 100 కోట్ల స్కామ్ చేశారనే వార్త ఈ 45 సంవత్సరాల్లో మీరు విన్నారా? అక్కడే అర్థమవుతోంది వారి నిజాయితీ, గొప్పతనం ఏమిటనేది. అలాంటి వ్యక్తిని 43,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి తాను అరెస్ట్ అయ్యాను కాబట్టి చంద్రబాబు కూడా అరెస్ట్ అవ్వాలి, జైల్లో ఉండాలనే దురుద్దేశంతో ఎలాంటి ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ అరెస్ట్ చేయించాడు జగన్. మాజీ ముఖ్యమంత్రి అని తెలిసి కూడా విచారణ పేరుతో వ్యవస్థలను మాయచేసి దారుణంగా 53 రోజులు జైల్లో పెట్టించాడు. 2023 అక్టోబర్ 31వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తరువాత అక్కడి నుంచి ఉండవల్లిలోని తన ఇంటికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టడం ఆ రోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు చంద్రబాబు విడుదలైన రోజు సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలిచిన, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజలంతా కలిసి ఆయనకు అధికారం అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.